నిజామాబాద్లో హత్యకు గురైన మహిళకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు రాబట్టారు. ముబారక్ నగర్కు చెందిన మృతురాలు కమలకు పద్మ అనే మహిళతో 11 ఏళ్లుగా పరిచయం ఉందని, పద్మ పెద్ద కుమారుడే ఆమెను కారులో తీసుకెళ్లి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే కమల మెడలో బంగారాన్ని దొంగిలించడానికే ఈ హత్య చేసినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను గొడ్డలతో నరికి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిన్న నిజామాబాద్లో డెడ్ బాడీని కారులో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు వెంబడించారు. దాస్ నగర్ దగ్గర కెనాల్లో డెడ్ బాడీని పడేస్తున్న సమయంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్లో హత్యకు గురైన మహిళకు సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు రాబట్టారు. ముబారక్ నగర్కు చెందిన మృతురాలు కమలకు పద్మ అనే మహిళతో 11 ఏళ్లుగా పరిచయం ఉందని, పద్మ పెద్ద కుమారుడే ఆమెను కారులోకి తీసుకువెళ్లి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే కమల మెడలో బంగారాన్ని దొంగిలించడానికే ఈ హత్య చేసినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను గొడ్డలతో నరికి చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్లో డెడ్ బాడీని కారులో తీసుకెళ్తూ ఉండగా పోలీసులు వెంబడించారు. దాస్ నగర్ దగ్గర కెనాల్లో డెడ్ బాడీని పడేస్తున్న సమయంలో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, శ్రీనివాస్, ఇదొక సినీ ఫక్కీలో జరిగిన సంఘటనగా చెప్పుకోవచ్చు. ఎవరైతే మృతురాలు ఉన్నారో కమల, అలాగే స్వప్న అనే ఇద్దరు కూడా స్నేహితులు. స్వప్న కమల మధ్య కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు కూడా సాగుతున్నాయి. అంటే డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడం లాంటి వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కమల స్వప్నకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బుల విషయంలో స్వప్న కొంత కాలంగా అడుగుతున్నప్పటికీ కమల ఇవ్వడం లేదు. ఈ మధ్య కాలంలో కమల కొన్ని బంగారు నగలు కొనుగోలు చేసినట్లుగా చెప్తున్నారు. బంగారు నగలు కొన్న నగలను తన ఒంటిపై వేసుకుని కొంతకాలంగా తిరుగుతుంది. అయితే తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా బంగారం కొనుక్కుందనే ఒక అక్కసుతో స్వప్న అనే మహిళ ఆమెను హత్య చేయాలనే ఒక వ్యూహం పన్నినట్టుగా చెప్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె పెద్ద కొడుకు, నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద కొడుకు ఈ మృతురాల్ని కమలను రాత్రి సమయంలో తన కారులో తీసుకుని నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ బైపాస్ రోడ్ లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఒంటిపై ఉన్న నగలు కాజేయాలనే ఉద్దేశంతో తన వెంట తీసుకెళ్లిన గొడ్డలితో దాడి చేశాడు. అక్కడికక్కడే ఆ కమల ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ఎక్కడైనా పారేయాలనే ఉద్దేశంతో డిక్కీలో పెట్టుకున్నాడు. డిక్కీలో పెట్టుకుని ఆ ప్రధాన రోడ్డుపై వచ్చిన సమయంలో అక్కడ కంటేశ్వర్ బైపాస్ రోడ్డు వద్ద పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న విషయాన్ని గమనించిన నిందితుడు ఆ కారును వేగంగా తీసుకెళ్లి ముబారక్ నగర్ ప్రాంతం వైపు వెళ్లాడు. అయితే అప్పటికే తనిఖీలు చేస్తున్న పోలీసు బృందం పక్కన పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చింది. దీంతో మాక్లూరు పోలీసులు ముబారక్ నగర్ ప్రాంతంలో వెతికిన సమయంలో నిజాం సాగర్ కాలువగట్టుకు ఈ కారు కనిపించింది. అయితే అప్పటికే డెడ్ బాడీని తీసి అతను ముళ్ళ పొదల్లో వేశాడు. ఆ కారును స్వాధీనం చేసుకున్న తర్వాత గాలించిన సమయంలో ముళ్ళ పొదల్లో కమల డెడ్ బాడీ దొరికింది. అయితే ఇదంతా సంఘటన అంతా కూడా ఒక సినీ ఫక్కీలో జరిగింది. తర్వాత పోలీసులు ఆరా తీసిన సమయంలో ఆ స్వప్నకు కమలకు మధ్య ఆర్థిక లావాదేవీలు, అలాగే ఆమె ఒంటిపోయిన బంగారాన్ని కాజేయాలనే ఒక పన్నాగం బయటపడింది. ఈ దశలోనే ప్రస్తుతం నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నారు. అలాగే స్వప్నను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. ప్రస్తుతం మరింత లోతుగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీనివాస్. రైట్ శ్రీపతి, థ్యాంక్ యూ.